హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బీబీ జోడీ సీజన్ 2లో ఇక ఆదివారం నలుగురు పర్ఫార్మెన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయండి. ఇక ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎవరు ఎలా చేస్తున్నారనేది ఇక పక్కన పెట్టేస్తే మానస్ అలాగే సృష్టి వీళ్ళిద్దరూ మంచి డాన్సర్స్ కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ టైప్లో ఆయన నటరాజ్ ఆ వేషం వేసుకొని ఆ గెటప్ వేసుకొని అతను చేయడం, ఆ హెవీ ఆబ్జెక్ట్స్ అవి తల మీద పెట్టుకొని చేయడం నిజంగా కష్టంగానే అనిపించింది. ఓకే, వాళ్ళ పర్ఫార్మెన్స్ పక్కన పెట్టేస్తే ఇక విశ్వ, నేహ వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసారనే చెప్పాలి. మరి అంత కష్టపడిన దానికి ఏదో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి కదా, ఆ మిస్టేక్స్ చేసిన దానికి 1 మార్క్ తగ్గించేస్తారు మన ప్రియాంక వాళ్ళు. అది తప్పేమీ కాదు, కానీ నేహ దానికి ఎందుకు అంతగా ఏడ్చిందో, అంటే అంత కష్టపడి నేను రిహార్సల్స్ చేశాను కదా, అయ్యో ఆ బిట్ అయినా మిస్ అయిపోయిందని చాలా బాధపడింది. ఎస్, నిజమే, కష్టపడిన దానికి ప్రతిఫలం దొరకకపోతే అలాగే ఉంటుంది. అందుకే సదాగారు చెప్తారు, ఎందుకు నేహ నువ్వు టెన్షన్ పడుతున్నావు, బాధపడుతున్నావు, ఓకే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో కానీ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే పోయాయి కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది సీజను ఎండింగ్కి వచ్చేస్తుంది, అలాగే కాంపిటీషన్ పెరుగుతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి 1 మార్క్ తగ్గించారు. వాళ్ళని తప్పనడానికి లేదు కదా అని చెప్పేశారు. ఇక ఆదివారం బీబీ జోడీకి యాక్షన్ స్టార్ అర్జున్ గారు వాళ్ళ కూతురు సినిమా రిలీజ్ ఆ యొక్క ప్రమోషన్స్ కోసం అయితే వచ్చేసారు. సీతా పయనం నిజంగా వీళ్ళ ముగ్గురు కూడా చూసి నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మీరు ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారని, అసలు ఇంత చక్కగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు, చాలా బాగా చేశారని నేహాకి విశ్వాకి అయితే చెప్పేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అందరూ మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేసారు. నేహ తను ఒక అథ్లెటిక్ కాబట్టి తన మూమెంట్స్ చాలా బాగుంటాయి, బట్ అందుకే మంచి అప్రిషియేషన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ధనరాజ్ అలాగే భాను వీళ్ళు కూడా నిజంగానే ధనరాజ్ గారు చాలా బాగా ట్రై అయితే చేస్తున్నారు. ఎక్కడెక్కడ కొన్ని దగ్గర మిస్టేక్ అయితే అవుతూ ఉంటుంది, బట్ ఆయన అయితే ఓవరాల్గా ట్రై చేస్తున్నాడు. నిజంగానే ఈసారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అందరూ కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేస్తారు మన జడ్జెస్. కానీ ఇక్కడ మానస్, సృష్టి వీళ్ళైతే తక్కువ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకోనంటే మీరు దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేయలేదు, సో దాన్ని యాక్ట్ బాగుంది కానీ దాన్ని మీరు ప్రజెంట్ చేసే విధానం బాగాలేదని చెప్పేస్తారు. నిజంగా దానికి చాలా బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అంత కష్టపడి చేసి ఇంత తక్కువ మార్క్సా, ఎందుకంటే ఈసారి ఎవరు లిస్ట్లో ఉంటారో వాళ్ళు ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఆ యొక్క మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి భయం అనేది కలుగుతుంది. ఇలాగా నిజంగానే మానస్ వాళ్ళు చెప్పిన దాంట్లో మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేసేయండి. మానస్ అలాగే సృష్టి కొద్దిగా వాళ్ళు డిఫరెంట్ టోన్తో మాట్లాడడం కొంతమందికి నచ్చట్లేదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ధనరాజ్ గారు ఆయన హెయిర్ స్టైలిస్ట్ దగ్గర ఆయన గురించి చెప్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎస్, కొంతమంది ఎలా ఉంటారంటే ఒకరినే నమ్ముకొని వాళ్ళతోనే వాళ్ళ పయనాన్ని కొనసాగిస్తుంటారు. 30 ఇయర్స్ పైగా వీళ్ళైతే తనతోనే ఉన్నాడు, తన హెయిర్ స్టైలిస్ట్ ఎక్కడికి వెళ్ళడు, నేను చెప్పినా కానీ నువ్వు వెళ్ళి వేరే దగ్గర చేసుకున్నా కానీ వాళ్ళు నమ్మకంగా వీళ్ళ దగ్గరే ఉంటారు. చూడండి, ఇలాంటి వాళ్ళందరికీ హ్యాట్స్ అవ్వని చెప్పవచ్చు. అందుకే సదా గారు కూడా ఇలాంటి వాళ్ళందరికీ ఒక్కసారి క్లాప్స్ కొట్టమని చెప్పేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.